బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రోడ్ పైన నేను ఏం చేస్తున్నా అనుకుంటుర్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ అయితే ఇక్కడ కొంచెం గ్రీనరీతో చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. వెహికల్ సౌండ్ ఉంటుంది, అది కొంచెం ఇగ్నోర్ చేస్తాయండి. ఇప్పుడు నేనైతే ఎందుకు వచ్చినా అనుకుంటున్నా ఇక్కడికి, ఆంటీని అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం అనమాట. అంటే ఆంటీ లైఫ్ స్టైల్ ఏంటి, ఫుడ్ వెండింగ్ చేయడం ఎలా, ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఎలా స్టార్ట్ చేసింది, ఆ థాట్ ఎలా వచ్చిందో కనుక్కుందాం కదండి. హాయ్ ఆంటీ. ఓకే ఆంటీ, ఏమేమి ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ మీ దగ్గర? వెజ్ నాన్ వెజ్ అన్నీ. వెజ్ నాన్ వెజ్ చూడొచ్చా? చూడు. వైట్ రైస్, చికెన్ కర్రీ, వెజ్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి, పప్పు, సాంబార్, ఎగ్, చట్నీ మజ్జిగ. పాపడ. ఓకే అండి, మరి మీకు ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది డైలీ? ఇంటి దగ్గర పట్టేసి ఒక 2-3 గంటలు. 2-3 గంటలు. మరి మార్నింగ్ వెళ్ళేసి ఏ టైంకి పెడతారు మీరు ఇక్కడ? 11:30. మళ్ళీ ఎప్పుడు ఇంటికి? ఈవినింగ్ 5 వరకు, 5-6 అవుతుంది. 5-6 అవుతుంది. మరి వస్తున్నారా కస్టమర్స్? బాగానే వస్తారు. మీ దగ్గర మోస్ట్ అంటే చాలా మంచిగా అనిపించే ఐటమ్ ఏంటి? బోటి కర్రీ. ఆంటీ, మీరు మరి ఇట్లా ఫుడ్ బిజినెస్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 7 ఇయర్స్ నుంచి. మరి ఓకేనా? ఓకే, పర్వాలేదు. మీరు అసలు మీకు ఇట్లా పెట్టాలి ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అనేది పెట్టాలని మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఆలోచన, డ్యూటీకి వెళ్తున్నాం కదా, వద్దులే అని ఇంకా ఫుడ్ పెట్టుకోవచ్చు అని ఫస్ట్ బజ్జీలు పెట్టుకుని దాని నుంచి ఫుడ్ పెట్టుకున్నాం. ఫుడ్ చెప్తారా వచ్చిన కస్టమర్స్ బాగుందా అంటే ఫుడ్ అని? చెప్తారు బాగానే. కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న, ఇలా ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? అంటే ఏం లేదు, పెట్టాలనుకుంటే మామూలుగా ఓపికతో చేసుకోవాలి, పెట్టాలి. అయితే ఓకే అవ్వకపోయినా అయినా ఇంకా పెట్టాలి, తప్పదు. లాభమైనా నష్టమైనా చేసుకోవాలి, పెట్టాలి, కానీ కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఓకే. మీకు అంటే నార్మల్గా ఒక ప్లేట్ ఎంత సేల్ చేస్తారు మీరు? చికెన్తో 100, వెజ్తో 80. సెకండ్ కుమారి ఆంటీ అనొచ్చా? మీకు ఈవినింగ్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఒక డేకి? ఒక్క రోజు కంటే చెప్పలేము, మొత్తం మనకు ఖర్చులు పోయిన 1000 మిగలవచ్చు. అట్లా ఖర్చులన్నీ పోగా 1000 అట్లా. అంటే ఇంకా డైలీ అది ఇది లేకుండా అన్ని ఖర్చులు పోను అట్లా. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇది కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంటే ఫుడ్ సర్వీస్ లాగా అవుతుంది, మనకి ఇన్కమ్ వస్తుంది, మంచిగా పెట్టినంత వరకు పర్వాలా, హ్యాపీనే. అంటే మరి మీరు ఎక్కడ ఈ ఫుడ్ మొత్తం ఎక్కడ ప్రిపేర్ చేసి తీసుకొస్తారు? ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. మరి మీరు మార్నింగ్ ఏ టైంకి లేచి మొత్తం ప్రిపేర్ చేస్తారు? 6కి లేపుతాం. 6కి లేస్తారు. అదే ఇంట్లో అందరూ చేస్తారు. మరి సపోర్ట్ చేస్తారా ఇంట్లో? అందరూ చేస్తారు. సపోర్ట్ చేస్తారు అంటే వెజిటబుల్స్ కట్ చేయడం కానీ అంతా అన్నీ వాళ్ళ కట్ చేస్తారు, నేను వండుతా. వావ్, గ్రేట్. మంచి సపోర్టింగ్ ఫ్యామిలీ ఆంటీది అయితే. ఓకే ఆంటీ, మరి మీరు స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అవుతుంది అనుకున్నారా? ఏమనుకుని స్టార్ట్ చేసారు? అంటే మీ ఫుడ్ నచ్చుతుంది అనుకున్నారా కస్టమర్స్ కానీ? ఏమనుకున్నారు? అయితే పెట్టచ్చు, లేకుండా తీసుకో, ఒకసారి ట్రై చేద్దాం కదా అని ఇంకా ట్రై చేస్తాం. నచ్చుతుంది కస్టమర్స్ అందరికి ఫుడ్. అంటే ఇంతకీ మీ నేమ్ అడగటం నేను మర్చిపోయాను. మీ నేమ్ ఏంటి? మేరీ. వావ్, సచ్ ఎ క్యూట్ నేమ్. మీ నేటివ్ ఎక్కడ? ఆంధ్ర నుంచి వచ్చిండ్రు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా పెద్ద స్టాల్ పెట్టాలని కోరుకుంటున్నాం ఆంటీ. సో చూసాం కదా గైస్, ఇదన్నమాట మన మేరీ ఆంటీ స్టాల్ అయితే. ఆంటీ లైఫ్ స్టైల్ ఇదన్నమాట. సో ఇంకా చాలా కష్టపడి ఇంతవరకు వచ్చింది. 7 ఇయర్స్ నుంచి అంటే అది మామూలు విషయం కాదు. సో ఆల్ ద బెస్ట్. మీకు